అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. బీజేపీ నాయకులకి తెలియజేయనిది ఏమనగా అంటే, మొన్న బండి సంజయ్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, కొంతమంది బీజేపీ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు, సన్న బియ్యం అనేది కేంద్ర ప్రభుత్వానిది, రాష్ట్ర ప్రభుత్వానిది కాదు అని చెప్పేసి. రైట్, మేము కూడా అగ్రీ చేస్తాం. కాకపోతే మేము అగ్రీ చేయడానికి ముందు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాం, దేశంలో దాదాపుగా 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో సన్న బియ్యం ఇస్తున్నారు? మీ బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో కూడా ఒకసారి మీరే చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. మీ కేంద్ర మంత్రులు అంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికే కాదు, మీరు దేశానికా లేకపోతే దేనికి ఒకసారి ఆలోచించండి. మీరు దేశానికి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇంప్లిమెంట్ చేసిన సన్న బియ్యాన్ని దేశం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అదే విధంగా ఏదైతే సన్న బియ్యం మా రాహుల్ గాంధీ గారి చొరవతో, మా రేవంత్ రెడ్డి అన్న గారు, అదే విధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కలిసి కేబినెట్ కలిసి ఇక్కడ ఈ రోజు సన్న బియ్యం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలనుకున్నాం. అదే విధంగా ఇవ్వడం కూడా జరిగింది ఎన్నికల హామీలో జరిగిన ప్రకారం. అదే విధంగా ఏదైతే మీరు చెప్తూ ఉన్నారు, భారతదేశం నరేంద్ర మోడీ ఫోటోలు కూడా పెట్టాలని చెప్పేసి, ఎందుకు నరేంద్ర మోడీ ఫోటోలు పెట్టాలి? ఇక్కడ ఏదైతే ట్యాక్సుల రూపంలో మనం కలెక్ట్ చేస్తున్న దానికి, అంటే మన దగ్గర నుంచి, మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ట్యాక్సులు కలెక్ట్ చేసి దాంట్లో మనకి కొంత భాగం ఇస్తున్నారు. మిగిలిన బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తున్నారే తప్ప తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ వాళ్ళు ఏమి ఇచ్చారని చెప్పేసి కూడా మేమందరం అడుగుతున్నాం. ఈ విధంగా అయితే రేపు రాబోయే రోజుల్లో ఇంకా చెప్తున్నారు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి బీజేపీ ప్రభుత్వానికి. ఇంతకు ముందు కాంగ్రెస్ కి ఇచ్చినారు, తర్వాత టీఆర్ఎస్ కి ఇచ్చినారు అని చెప్పేసి. మీరు పనులు చేయండి, అంతేగాని ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిలాడుకోవాల్సిన అవసరం లేదు. మీరు పనులు చేస్తే జనాలు మీ అంటే ఉంటారు. కానీ ఈ రోజు మా రేవంత్ అన్న ప్రభుత్వము, మా కాంగ్రెస్ ప్రభుత్వము అందరూ కూడా పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు కూడా మా రేవంత్ రెడ్డి అన్న గారు క్లియర్ గా దాదాపుగా 18 నుంచి 19 గంటలు వర్క్ చేస్తున్నారు. అదే విధంగా మా నాయకులందరూ కూడా జనాల్లోనే ఉంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నారో లేరో తెలియదు, కానీ అధికార పక్షంలో ఉన్నోళ్ళు కూడా ప్రతి ఒక్కరు జనాల దగ్గరికి వెళ్ళి జనాలకి కావలసిన అవసరాలను తీర్చుకుంటూ వారితోనే ఉంటున్నారు. కాబట్టి మీ అందరికి కూడా బీజేపీ నాయకులకు ఒకసారి ఆలోచించండి. సన్న బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వమే. ఒకవేళ అదే విధంగా కేంద్ర ప్రభుత్వం అంటే కూడా మీరు దయచేసి అన్ని రాష్ట్రాల్లో ఇచ్చి ఇక్కడ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.